హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ స్పైసీ టేస్టీ ఫుడ్. ఈ రెసిపీ గోంగూర రెసిపీ అండి. ఇది చాలా 2 స్టెప్స్లో అయిపోతుంది. రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. చాలా ఈజీగా అండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. నా వీడియోస్ కనుక ఫస్ట్ సారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీనికి నేను ఒక కట్ట గోంగూర అండి, ఫ్రెష్ గోంగూర. దీన్ని శుభ్రంగా బాగు చేసుకోవాలి. నెక్స్ట్ 2-3 టైమ్స్ కడిగిన తర్వాత మనం ఒక కడాయిలో ఈ గోంగూర ఆకులు వేసుకోవాలి. దీనిలోనే ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలండి. 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలండి. ఒకసారి మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. దీనిలో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే ఉడకాలండి, అలా అయితేనే మెత్తగా ఉడుకుతుంది. ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత దీనిలో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలండి. ఇలా ఒకసారి కలిసే వరకు మనం ఉడికించుకోవాలి. తర్వాత నెక్స్ట్ దింపేసుకొని మన కింద పప్పు మెదిపే దాంతో మనం దీన్ని బాగా మెత్తగా మెదుపుకోవాలండి. ఇది కంపల్సరిగా మెదుపుకోవాలి, లేకపోతే ఆకులుగా ఉంటుంది. ఇలా మెదుపుకున్న తర్వాత ఇంకొక కడాయిలో మనం దీనికి తాలింపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్టీగా ఉంటుందండి. ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిరపకాయ 2 కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇది చిప్పటలాడేంత వరకు వేయించుకొని మనం మెదుపుకున్న గోంగూరని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం స్టవ్ మీదే ఒక 5 మినిట్స్ వరకు అలా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్నట్లయితే ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయండి గోంగూరకి. ఇది చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.